గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి క్లాస్లో మనం ఏంటంటే స్పెసిఫిక్ హీట్ యాక్టివిటీ చూసాం కదా. అలాగే స్పెసిఫిక్ హీట్కి ద్రవ్యరాశికి ఉష్ణోగ్రతల మార్పుకి ఉన్నటువంటి తేడాను మనం గమనించాం. ద చేంజ్ ఇన్ ద టెంపరేచర్, మాస్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ లర్న్ నౌ. ఇక్కడ మీరు అందరూ చూసామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బేకర్స్ తీసుకున్నాం. ఈ 2 బేకర్లు కూడా ఒక దాంట్లో వాటర్ని 250 గ్రామ్స్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో 1000 గ్రామ్స్ తీసుకున్నాం. ఈ రెండింటిలో కూడా ఉండేటటువంటి టెంపరేచర్ ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వచ్చాం. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఈ పాత్రలో ఉన్నటువంటి నీటిని 250 గ్రాములు ఉంది, దీన్ని వేడి చేస్తాం. అలాగే దీంట్లో ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి నీరు 1000 గ్రాములు వరకు. ఈ రెండింటిని కూడా హీట్ చేస్తున్నప్పుడు రెండింటిని కూడా 60 డిగ్రీల సెంటీగ్రేడ్కే వేడి చేస్తే ఇది 60 డిగ్రీలు రావడానికి ఎక్కువ టైం పడుతుందా, లేకపోతే ఇది 60 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరడానికి ఎక్కువ టైం పడుతుందా? ఒకసారి కంపారిజన్ చేయండి. ఇది ఒక కామన్ సెన్స్ క్వశ్చన్. మీకు అందరికీ తెలుసు, తక్కువ వెయిట్ ఉన్నటువంటి, తక్కువ మాస్ ఉన్నటువంటి వాటర్ని హీట్ చేయడానికి కన్నా ఎక్కువ మాస్ ఉన్న వాటర్ని హీట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ హీట్ జనరేటెడ్ బై ద బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. The mass in this container is taken as m1 and this it was taken as m2. ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేస్తే మీకు the amount of heat produced in this one is comparing to this one is lower than that of this one. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి మేజర్ చేంజ్ ఏంటి అంటే the heat produced by the body is directly proportional to the mass in that container. అంటే ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉష్ణం అనేది దీంట్లో ఉండేటటువంటి ద్రవ్యరాశికి ఎప్పుడు కూడా అనులోమానుపాతంలో. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి, ఈ రెండింటిలో కూడా మనం 60 degrees ఉంచాం. అంటే డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంచాం. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై దిస్ వాటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ దిస్ వాటర్. అంటే ఇందులో దీని ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఉష్ణము దీంట్లో ఉండేటటువంటి ద్రవ్యరాశికి ఎప్పుడు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని మనం 1గా తీసుకుంటాం. సేమ్ ఈ ఎక్స్పెరిమెంట్లో ఫర్దర్గా ఇంకొంచెం చూద్దాం. ఇక్కడ నేను ఒక కంటైనర్ తీసుకున్నాను. ఈ కంటైనర్లో ఏం చేశానంటే వాటర్ తీసుకున్నాను, 250 గ్రాముల నీళ్ళు. దీంట్లో థర్మామీటర్ని ప్లేస్ చేశాను. మీరందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే 2 నిమిషాలకి అట్ 2 minutes టైంలో దీంట్లో ఉండే టెంపరేచర్ నోట్ చేశాను T1. అలాగే ఒక 4 నిమిషాల తర్వాత అంటే దీనికి కంటిన్యూస్గా నేను హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. దీనికి హీట్ అందిస్తుంటే దీంట్లో ఉండే వాటర్ ఏమవుతుంది, బాయిల్ అవుతుందా అవదా, దీని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుందా పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేశాను, 2 minutes ఉన్నప్పుడు దీంట్లో ఉండే టెంపరేచర్ T1, 4 minutes ఉన్నప్పుడు T2, 6 minutes ఉన్నప్పుడు T3, 8 minutes ఉన్నప్పుడు T4, 10 minutes ఉన్నప్పుడు T5గా నేను ఇలా టెంపరేచర్స్ని అనుకున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ డిఫరెన్స్ తీసుకున్నాం. T2 మైనస్ T1 తీసుకుంటే డెల్టా టీయే కదా. అలాగే T3 మైనస్ T2 తీసుకుంటే డెల్టా టీయే కదా. T4 మైనస్ T3 డెల్టా టీ అనుకున్నాను. T5 మైనస్ T4 డెల్టా టీ. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను గ్యాప్ 2 minutes తీసుకున్నాను. అంటే ఎవ్రీ 2 minutesకి వచ్చేటువంటి చేంజ్ని నేను అబ్జర్వ్ చేస్తాను. కానీ ఇందులో నేను తీసుకున్నటువంటి నీటి యొక్క ద్రవ్యరాశి స్థిరంగా ఉందా లేదా? ద వాటర్ టేకెన్ ఇన్ దిస్ కంటైనర్ ఈస్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్, బట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ద చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఫర్ ఎవ్రీ 2 minutes. The heat produced by this water is directly proportional to the change in temperature. So by this you can conclude that Q is proportional to delta T. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దీనిలో ఉత్పత్తి అయినటువంటి ఉష్ణము ఈ ఉష్ణోగ్రతలో ఉండేటటువంటి మార్పుకి ఎప్పుడు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే M ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ M అనేది స్థిరం, ఎందుకంటే మనం ఫిక్స్డ్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా. సరే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చెప్పాము, Q ఈజ్ ప్రపోర్షనల్ టు M అని చెప్పాను. సెకండ్ కండిషన్ ఎట్ డెల్టా టీ ఈజ్ కాన్స్టెంట్. సెకండ్ కండిషన్ ఏమని వచ్చింది మనకి, Q ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఈ 2 ఈక్వేషన్స్ని కూడా నేను కంబైన్ చేస్తే నాకేమొచ్చింది, Q ఈజ్ ప్రపోర్షనల్ టు M డెల్టా టీ. మరి ఈ రెండింటిని కూడా ఈక్వలైజ్ చేయాలంటే నాకు ఒక కాన్స్టెంట్ కావాలి కదా. ఆ కావాల్సినటువంటి కాన్స్టెంట్ ఏంటి అంటే S, స్పెసిఫిక్ హీట్ అని చెప్పి అంటాం. ఈ Sని మనం సబ్జెక్ట్గా ఉంచామనుకోండి, ఏమవుతుంది, Q/M డెల్టా టీ అవుతుంది. అవునా కదా? సరే, ఇక్కడ మీరు ఇంతవరకు వినదాన్ని బేస్ చేసుకొని Q అంటే ఏంటి, M అంటే ఏంటి, S అంటే ఏంటి, T అంటే ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం.
మీకు అందరికీ తెలుసు క్యూ అంటే అక్కడ ఉండేటటువంటి ఉష్ణరాశి, ఎం అంటే మనం తీసుకునేటువంటి పదార్థం యొక్క ద్రవ్యరాశి, ఎస్ అంటే ఏంటి అక్కడ ఉండేటటువంటి పదార్థం యొక్క విశిష్ట ఉష్ణం. అదే డెల్టా టీ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉష్ణోగ్రతలో వచ్చినటువంటి మార్పు. క్యూ ఈజ్ ద హీట్ కంటెంట్, ఎం ఈజ్ ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ టేకెన్ ఇన్ దిస్ కంటైనర్, వేర్ ఎస్ ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ డెల్టా టీ ఈజ్ ద చేంజ్ ఇన్ ద టెంపరేచర్. సో ఇక్కడ ఎస్ అనేది ఏంటంటే క్యూ బై ఎం డెల్టా టీ. మనం దీని తాలూకా డెఫినేషన్ చూద్దాం. ఈ డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి మనకి హీట్లోని హీట్ని జనరల్గా సీజెస్లో క్యాలరీస్లో మనము మెజర్ చేస్తాం, మాస్ అయితే గ్రామ్స్లో మెజర్ చేస్తాం, డెల్టా టీ అంటే డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేస్తాం. అయితే మనం తీసుకునే సబ్స్టెన్స్ యొక్క హీట్ కంటెంట్ అంటే మనం 1 గ్రామ్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్కి రైజ్ చేయడానికి మనకి ఎంతైతే హీట్ కంటెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనం ఏంటని చెప్తామంటే స్పెసిఫిక్ హీట్ అని చెప్పి అంటాం అన్నమాట. అంటే 1 గ్రాము పదార్థాన్ని తీసుకొని దాని యొక్క ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సికి పెంచడానికి మనకు ఎంతైతే ఉష్ణరాశి అవసరమవుతుందో ఆ అవసరమయ్యేటటువంటి ఉష్ణరాశినే విశిష్ట ఉష్ణం అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఇంకా డెఫినేషన్ చెప్పాలంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ 1 గ్రామ్ సబ్స్టెన్స్ టు 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ నౌన్ యాజ్ ఇట్స్ స్పెసిఫిక్ హీట్ అని చెప్పి చెప్తాం. ఇదే మనం దీని యొక్క యూనిట్స్ని మనం ఎంకేఎస్లో చూసుకున్నట్లయితే ఎస్ఐ సిస్టమ్ తీసుకుంటే క్యాలరీస్కి అయితే జౌల్, గ్రామ్కి అయితే కేజీ, డిగ్రీ సెల్సియస్కి అయితే కెల్విన్ ఇన్వర్స్. కాబట్టి దీనికి యూనిట్ ఏమవుతుంది జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యన రిలేషన్షిప్ చూసినట్లయితే 1 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ సెల్సియస్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో క్యాలరీ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఈ రెండింటి మధ్య దీని వాల్యూ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 4.2 × 10³ జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. దీన్ని చూసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి నోట్స్ రాసుకొని ఈ యొక్క దీని తరగతి డెరివేషన్ అంతటిని కూడా నీట్గా మీరు ఒక దగ్గర రాయండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే దీని తరగతి ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ని ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలనేది 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది, దాన్ని మనం డిస్కస్ చేద్దాం.